బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశాల మేరకు ఈ నెల 29న జరిగే దీక్షా దివస్ కార్యక్రమం కోసం మందమరి మార్కెట్ ఏరియాలోని టీబీకేజేఎస్ యూనియన్ కార్యాలయంలో బుధవారం రోజున ఉదయం 11 గంటలకు ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి ఈ నెల 29న జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పక్కపల్చని వ్యక్తి ఇతనితోని ఏమైతుంది తెలంగాణ సాధ్యమైతా అని చెప్పి అనుకుంటే బలం కాదు ముఖ్యం, సంకల్పం చాలా గొప్పది అని కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చి నిరూపించిన సంగతి యావత్ తెలంగాణ ప్రజలకి మరొకసారి ఆ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎన్ని కష్టాలు పడ్డారు, కేసీఆర్ గారితో ఎంతమంది ఉద్యమ నాయకులు కదిలొచ్చిండ్రు, ఎంతమంది ఉద్యోగ సంఘాలు కదిలొచ్చినాయి, ఎంతమంది విద్యార్థులు బలిదానాలయ్యారనే విషయాన్ని మరొక్కసారి మన తెలంగాణ ప్రజలకి చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ రేపు 29వ తారీఖు దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. 60 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు ఎదురు చూసినటువంటి తెలంగాణ రాష్ట్రం కావాలని ఎన్నో పోరాటాలు చేసినటువంటి తెలంగాణ ప్రజల యొక్క స్వప్నాన్ని నెరవేర్చినటువంటి కేసీఆర్ గారి యొక్క దీక్ష ఏదైతే నవంబర్ 29, 2009న ప్రారంభమైందో ఆ దీక్షతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఇవాళ ఆ దీక్ష యావత్తు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారి యొక్క దీక్షను చూసినటువంటి ప్రజలు ఆనాడు పార్లమెంటులో కనీసము తెలంగాణ బిల్లు పెట్టడానికి సాహసించినటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రభుత్వం. కానీ ఏదైతే కేసీఆర్ గారు 2009లో నవంబర్ 29న తెలంగాణ రావడమో కేసీఆర్ గారు చావడమో అనేటువంటి ట్యాగ్లైన్తోనే ఇవాళ ఉద్యమాన్ని ముందు తీసుకుపోతే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఇవాళ కుల సంఘాలు, మతాలు, కులాలు, వర్గము భేదం లేకుండా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసేటువంటి సందర్భం ఏర్పడ్డది. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ 6 గ్యారంటీల అబద్ధాలతో గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా ఆ 10 సంవత్సరాలలో దేశంలోనే నెంబర్ 1గా తీసుకువెళ్ళినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ చెరిపేసేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇప్పటికైనా 6 గ్యారంటీల అబద్ధం అని చెప్పి నువ్వు పరిపాలన చేసుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి నిరాహార దీక్ష చేపట్టిన రోజు నవంబర్ 29వ రోజును దీక్షా దివస్గా జరుపుకోవాలని గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ జిల్లా అధ్యక్షులు శ్రీ బాల్క సుమన్ గారి సారథ్యంలో తులా ఉమా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కార్యక్రమంలో సింగరేణి ఉద్యోగులంతా పాల్గొని దీక్షా దివస్ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ముఖ్యంగా నవంబర్ 29 దీక్షా దివస్ చేపట్టిన తర్వాత మొదట స్పందించింది సింగరేణి కార్మికులు. డిసెంబర్ 4వ తారీఖు నాడు కేసీఆర్ దీక్షా దివస్కు మద్దతుగా సింగరేణి అంతా ఆనాడు సమ్మెలో పాల్గొని వాళ్ళ తెలంగాణ రాష్ట్రం రావాలనే ఆకాంక్షతో ముక్త కంఠంతో సింగరేణి కార్మిక వర్గం అంతా ఆనాడు కేసీఆర్ మద్దతుగా సమ్మె చేసిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వాళ్ళ ఏ ఉద్యమానికైనా సకల జనుల సమ్మె పిలుపునిస్తే ఏ స్వార్థం లేకుండా 36 రోజులు ఈ ఉద్యమానికి ఊపిరి పోసి భారత ప్రధానమంత్రి ఇంటికి, భారత రాష్ట్రపతి ఇంటికి, దక్షిణ భారతదేశానికి ఒక గొప్ప వెలుగునిచ్చే సంస్థ. ఆనాడు బొగ్గు ఉత్పత్తి చేయకుండా వాళ్లకు సింగరేణి కార్మికులు అంటే ఏంటిదో రుచి చూసిన సింగరేణి కార్మికులు ఆనాడు కేసీఆర్ గారికి మద్దతుగా 36 రోజులు వాళ్ళ సమ్మె చేసి ఉద్యమాన్ని నడిపించిన చరిత్ర సింగరేణి ఉద్యోగులది. వారిని కూడా అదేవిధంగా వాళ్ళ భారతదేశ బొగ్గు గనుల చరిత్రలో ఎక్కలేని విధంగా వాళ్ళ సుమారు 20,000 మంది కార్మికులకు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ కారుణ్య నియామకాల పేరుతో ఉద్యోగాలు కల్పించడం, వాళ్ళ 36 రోజులు సమ్మె చేసిన కాలానికి
వేతనాన్ని తిరిగి ఇవ్వడం, తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వడం, తల్లిదండ్రుల కార్పొరేట్ వైద్య సౌకర్యం కల్పించడం, వాళ్ళ ఫ్రీ కరెంట్ ఇవ్వడం ప్రతి కార్మికునికి, వాళ్ళ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దీక్షా దివస్ మద్దతుగా 29వ తారీఖు నాడు నస్పూర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగే దీక్షా దివస్ మద్దతుగా సింగరేణి యువ ఉద్యోగులంతా పాల్గొని వాళ్ళ ఆ బైక్ ర్యాలీలో పాల్గొనవలసిందిగా బైక్ ర్యాలీ నుండి ఇక్కడి నుండి నస్పూర్కు వెళ్ళే క్రమంలో అందరూ పాల్గొని దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతాము.